ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుతే సతి పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత. ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ, ఓం శ్రీ మాత్రే నమ. భక్తి దేవర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈ సెప్టెంబర్ మాసం 2025 సెప్టెంబర్ నెల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దశ మారిన దాని వలన కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి. మరి ఈ కేతు వలన కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చినాయి, కొన్ని చేజారిపోవటం, పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం, వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం. మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసేయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి. ఈ 12 రాశుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి. మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏదన్నా నెగిటివ్ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నా, ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్య అనేది మీకు ఒక దారి దొరుకుతుంది. సెప్టెంబర్ మాసం ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం, యోగ బలం, ధన బలం, లక్ష్మీ బలం. మరి వీళ్ళకి శుభ కార్యక్రమాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కొన్ని ఆస్తులు మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయినాయి, ఎన్నో రోజుల నుంచి అమ్మకం రాకోకుండా ఆగిపోయినాయి, ఎన్నో రోజుల నుంచి సికాకులో పడ్డాయి, మరి ఎన్నో రోజుల నుంచి కోర్టులో పడి సమస్యల్లో పడి వెలిచిన వాళ్ళకి కొత్త తీర్పు, కొత్త మార్పు రాబోతుంది. మరి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా మొండి పట్టుదల వల్ల ఇలా జీవితమే నాశనం అవుతుంది. మొండి పట్టుదల వద్దు. ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కొన్ని కావాలి అంటే కొన్నిటిని వదిలేయాలి. అన్ని కావాలంటే మనకి ఏదీ దక్కదు. కాబట్టి ఆ మొండి పట్టుదల తగ్గించి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని చిన్నవాళ్ళ మాటో పెద్దవాళ్ళ మాటో భార్య మాటో విని ముందుకు పోయినట్టుకైతే వాళ్ళ జీవితంలో మంచి యోగం అనేది రాబోతుంది. లేదు నా మాటే గెలవాలి, నేను చెప్పిందే శాసనం అని అన్నట్టుకైతే దాంట్లో ఎన్నో నష్టాలు, ఎన్నెన్నో ప్రమాదాలు, మనకి పిల్లలు కానీ భార్య కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ దూరం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. దాన్ని మీరు ఆలోచించి ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు కనబడుతున్నాయి. మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే మీరు ఎదుటి మనిషిని ప్రేమించేటప్పుడు మీరు తెలుసుకోవాలి, మనం చేసేది కరెక్టా కాదా, మరి ఇది మన స్వార్థం గురించి ప్రేమిస్తున్నామా లేకపోతే మన లైఫ్ గురించి ప్రేమిస్తున్నామా అనేది ఒకటి తెలుసుకొని ముందడుగేయండి. మీరు ప్రేమించిన తర్వాత ఇది మనకు వద్దులే అనుకుంటే అది మనకి లేనిపోయిన సికాకు అనేది వస్తుంది. అది చిన్న సమస్యలే అనుకొని మనం వదిలేసుకుంటాం అనుకుంటాం, కానీ అది చిన్న సమస్య పోయి పోలీస్ స్టేషన్ దాకా పోతుంది, కోర్టు దాకా పోతుంది, రౌడీలు వస్తారు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని రాబోతుంటాయి. వాళ్ళ అన్నదమ్ముల నుంచి కానీ వాళ్ళ బంధువుల మిత్రుల నుంచి కానీ ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ప్రేమ విశేషంలో ఆలోచించి అడిగేయండి. ప్రేమ విషయంలో మీకు లేటెస్ట్ గా విజయవంతం అవుతుంది. మరి తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా వరకు జాగ్రత్తగా చేసుకోండి.
భూమి వ్యవసాయంలో కొంచెం జాగ్రత్త పడండి. ఉద్యోగంలో కూడా మీకు ఈ నెలలో 18వ తారీఖు నుంచి మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి స్టాక్ మార్కెట్ లో కానీ బెట్టింగ్ లో కానీ మిమ్మల్ని కొంత మోసం చేసి మిమ్మల్ని చాలా వరకు అధోగతి పాలు చేసే మార్గాలు కనబడుతున్నాయి. కొంత జాగ్రత్త పడండి. కాబట్టి మోసపోయిన తర్వాత అబ్బా మోసపోయావురా అని మీరు భయపడి మీరు తొందరగా వేరే నిర్ణయం తీసుకోవద్దండి. మోసం పోయేవాళ్ళు మనం మోసపోతుంటే మోసం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఆ మోసం పోయాం కాబట్టి దీనికి మళ్ళీ ఏమిటి మార్గం అనేది మనం తెలుసుకొని ఆ రూట్ లో పోతే మీ జీవితానికి ఒక మార్గము పరమార్గం అనేది ఎదురవుతుంది. మరి బంధువు మిత్రులపై పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండండి. సంతాన విశేషాల్లో కొంచెం చాలా వరకు లేటుగా కనబడుతుంది. ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం మార్పు రాబోతుంది. మరి విదేశాల ప్రయాణాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తాం అనుకున్నా ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో కొన్ని చెడు నిర్ణయాలు, చెడు చికాకులు, చెడు ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి దైవ మార్గము మనకి కావలసిన దైవ మార్గం ఏమిటంటే తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదు ఏదీ కాదు. భగవంతుడు అన్నవాడు మనకి మనస్ఫూర్తిగా మనం అనుకుంటేనే భగవంతుడు, లేకపోతే రాయి. కాబట్టి ఏ దేవుడికైనా మరి మీరు పూజించాలనుకుంటే మీ కులదేవుణ్ణి ఫస్ట్ పూజించండి. మీ కులదేవతల్ని మీరు ఎన్నో రోజుల నుంచి మతిమరిచి ఉన్నారు కాబట్టి ఆ కులదేవతల నుంచి కూడా కొన్ని పనులు ఆగిపోతుంటాయి. కాబట్టి ఆ కులదేవతలను కూడా మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ దేవుళ్ళకి మీరు పూజా బలాలు చేసి కట్టడి కట్టి జయప్రదం చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేయండి. మీకు అన్ని మంచి జరుగుద్ది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం, లక్ష్మీ యోగం, స్థానయోగం, శని ప్రాప్తి యోగం. శని ప్రాప్తి యోగం అనేది చివరి స్టేజీస్కి వచ్చేసేసింది. వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే గాని కింద మెట్టు కాదు. మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి ఇలా పడ్డ కష్టాలు ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి, ఒక రోజు నిద్ర లేక, ఒక రోజు భోజనం లేక, ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. నక్కను తొక్కి వచ్చినట్టుగా, నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వాడు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి వచ్చేవరా నాన్న అన్నట్టుగా చాలా మంది సామెత అంటుంటారు. అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో, స్త్రీ రూపంలో గాని, వ్యాపార రూపంలో, బిజినెస్ రూపంలో, చేసే పనులో గాని, చేసే బిజినెస్ లో గాని, ఏదో ఒక విధంగా గాని భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది. వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి అధిక ఖర్చులు తగ్గించండి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు. విద్యారంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి. ఆలోచనతో చేయండి. సొంత నిర్ణయం చేశారనుకోండి కొంత ఇబ్బంది పడతారు. ఎదుటి వాడి డైరెక్షన్ కూడా తీసుకొని చేయండి, విజయవంతం అనేది అవుతుంది. మరి ఈ నెల 15 నుంచి వ్యాపార రంగంలో చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు రాబోతున్నాయి. వాహన ప్రయాణాలు రాబోతున్నాయి. శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది. వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు, భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గాని, మీ తల్లిదండ్రుల నుంచి గాని కొంత రావాల్సిన ఆస్తులు గాని, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు గాని, మీ తాతల ముత్తాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు, స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి, పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది. మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము. కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది యత్నము ప్రయత్నమురా అన్నాడు. మనం చేసే యత్నము ప్రయత్నములోనే కొన్ని అర్థాలు, కొన్ని పరమార్థాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి
ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే, ఈ జీవితం ఇంతేనా, 24 గంటలు కష్టపడాల్సిందేనా, ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అనేట్టుగా చాలా మంది మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి, ఆలోచన చెయ్యండి. కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్లుగా ఉండండి. మాకు అన్ని తెలుసని మీరు ముందు ముందు పోయారనుకోండి, లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు. లేనిపోయిన దాన్ని మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి. 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. ఈ రావుకేతువుల గ్రహాల వలన మీ మైండ్, మనస్సు, ఆలోచన, తెలివితేటలు భంగమైపోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది. ఎందువల్ల? ఇది గ్రహ ప్రభావం వలన. ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద, మీ కుటుంబం మీద, మీ అమ్మకో, మీ నాన్నకో, మీ చెల్లికో, నీకో, మీ భార్యకో, మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలంటే మీ పేరు, వయసు, గోత్రనామము మీరు మాకు డైరెక్ట్ గా ఫోన్ చేసినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక బలాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, బేట ఏముంది, పిల్లల మీద ఏముంది, ఏమి నడుస్తుంది, ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం, అమ్మవారు ఆశీర్వాదం, కనకదుర్గ, శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీకు అష్ట ఐశ్వర్యాలు, భోగ్య భాగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.